శ్రీనాథ కవి సార్వభౌమని శ్రీ శివరాత్రి మహాత్మ్యం 22వ భాగం 9/3/26. వాడు ఒక దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో వాడు అవుతారు. ఎవడు? సుకుమారుడని. కుడి చేత మాంసఖండములెడకేలను మధ్యరస సహితమగు కంచును గుడుక ధరించి మదమున గడవణుక కొనుతూ అతడు వచ్చెన్ గుడికి. కనుక సుకుమారుడు ఒక చేత్తో మాంసం ముక్క, రెండవ చేత్తో కళ్ళుతో కూడిన కంచు పాత్ర తీసుకొని మాథలో మేకిలి ఒడుగుతూ నాగేశ్వర ఆలయంలో ప్రవేశించి సిగ్గు స్నేహం లేనివాడు, ఘాతుకుడు, పుట్టుక చేత కాక కర్మల చేత చండాలుడైన ఆ సుకుమారుడు మరొక జన్మం ఎత్తినవాడిల, రూపాంతరం పొందినవాడి, భూతాదుల చేత గ్రసింపబడినవాడి, భూతం పట్టుకొన్నవాడి, గ్రహాల చేపట్టు కొట్టబడినవాడిల, వెర్రెత్తినవాడిల, కళ్ళు తాగిన కైపుతో తన్ను తానెరగ పైబట్ట పరిసరాలకు ముళ్లకు తగులు కొరకు ఎత్తు పల్లాలు గల నేలపై పాద వెంట్రుకలు విచ్చి వీపున బడగ మెల్లమెల్లగా వచ్చి గర్భగుడి ఎదట నిలిచి నిర్మల పటిక శిలా నిర్మిత మండపంలో ఉన్నట్టు అమృతమయమైన జ్యోతిర్లింగమూర్తి కలవాడు, ముత్యాలల తెల్లని కాంతి గలవాడు, ముల్లోకాల చేతి నమస్కరింపబడే పాదాలు గలవాడు, చరాచరాల గురువైనవాడు అయిన నాగేశ్వరుడు ఎర్ర తామరల వంటి కళ్ళు తెరచి తిరుగుడు పడుతున్న గుడ్లతో వికారపు చూపుతో దైవికంగా చూసి ఆ మహాదేవుడి శిరస్సునందని పూలదండల అలంకారమైన చంద్రకళ ముక్కల ఆకాశగంగా ప్రవాహంలో నురుగు ముక్కలు తలపాగ అయిన పాము పడగల పలకలు నిత్రావులై జారినవై పాంచజన్యాన్ని తోబుట్టువై క్షీర సముద్రాన్ని ఆత్మలవు వెన్నెల స్థానాలుగా మన్మధుని అట్టహాస ఖండాలుగా ఉన్న ఎక్కువైన పుండరీకాల పూజ కనుగొని. అలాగే తర్వాత ఏం జరిగింది? దీనికి జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు అర్ధ తాత్పర్యాలు రాశారు. ఛాయన భోగిరట్ కటక సన్నిధి దీవిత దీప మాలికాఛాయపుర ప్రదేశమున జాగిన నిర్జర వాహిని మహాతోయము సాచి చీర ఎగదోచి స్వరంగన తలంచినంతలో తోయని కొంకి పతితుండతుడు ఆసన పాన విక్రియన్. భ్రష్టుడైన సుకుమారు కళ్ళు త్రాగటం వల్ల వికారం చేత దగ్గరలోనే నాగాభరణుడైన ఈశ్వరుడి దగ్గర ప్రకాశించే దీప పంక్తి కాంతిని చూసి ముందు భాగంలో ప్రవహించే గంగా ఆకాశగంగ మహాప్రవాహమని భ్రాంతిపడి అంతలో అది మిక్కిలి జంకుతూ వస్త్రాన్ని పైకి ఎగదోసుకుంటూ గర్భగుడిలోకి వస్తుంది. పవనవశమున కేతకీ ప్రసవధుడి అంగమున అత్తియుండంగా నాతడకు విమల భస్మ సముద్ధూళన మొలని పాశుపత దీక్ష గైకొన్న భంగి నుండి వాడి అదృష్టం ఎలా ఉందో చూడండి. మొగలి పూల పుప్పొడి సుకుమారుడి శరీరానికి అంటుకోగా అతడు నిర్మలమైన విభూతి ఒళ్ళంతా పూసుకొని పాశుపత దీక్ష పొందిన వాడిలాగా కనపడ్డాడు. కనగక బారినాథని అగంబులు పంచవృషేక సంభవంబులు బహుకాల సంకరితములు
తన వగ్నినిట చెట చెట ధ్వనింగల గగ గల గగవారు పక్షుల ప్రకారము తొలుజాము పూజకై పడు పటకంబు ఠమ్మను భర్గుని గేహమునందు మ్రోసిన నాగేశ్వర ఆలయంలో ప్రథమ యామంలో జరిగే పూజకై పెద్ద తప్పెట ఠమ్మని మోగ 5 ఇంద్రియాల వల్ల కలిగినవి చిరకాల నుండి పోగుపడినవి అయిన ఆ సుకుమారుడు పాపాలు కార్చిత్తుల చిత్త చిత్త ధ్వనిచే కరిగిపోయి కాలిపోయినట్ల చెదిరిపోయిన పక్షుల్లాగా వాడి పాపాలన్నీ భస్మమైపోయి ఆ శివరాత్రి పుణ్యకాలంలో పురాణాలు వినిపించేవాడు, ఇతిహాసాలు చదివేవాడు, పంచాక్షరి పంచబ్రహ్మాది మంత్రాలు జపించేవాడు, శివస్థుతులు పఠించేవాడు, ప్రాణాయామాలు చేసేవాడు, మనసును ఇంద్రియాన్ని విషయాల నుండి మరలించేవాడు, ప్రదక్షిణాలు చేసేవాడు, విభూతి పూసుకునేవాడు, జూదాల చేత పొద్దు పుచ్చుకునేవాడు, అష్టావధానంతో క్రీడించేవాడు, పరిహాసాలతో ఆదరించేవాడు, బిందుమతిని అభ్యసించేవాడు, ప్రహేళికలు భావించేవాడు, ఆడేవాడు, పాడేవాడు, పొట్టేళ్ల కోళ్ల కరేటువుల లావుకముల కవింజలాల జందాలను చూసేవాడు, పందాలను చూసేవాడు, కుబ్ధులు, వామనులు, కిరాతులు, బర్బరుడు, ముసలివాడు, మోగవాడు అయిన జనాల వికృత చేష్టలను చూసేవాడు అయి జాగరం చేస్తాడు. సుకుమారుడు కొద్దిగా ఒడలు తెలిసి వాళ్ళని చూస్తాడు. అప్పుడు శివగంగ అనే సెలయేటి అలల తుంపురుల సమూహంచే పుట్టిన మాంద్యం కలవి నందినమరు నురుగు బొట్టులను సహించేవి కుమారస్వామి నెమలిపించాను ఆడింతటంచే మృదులమైనవి ఈశ్వరుని జటలలో బంధింపబడి వాసుకి త్రావగా మిగిలినవి విఘ్నేశ్వరుడి చెక్కిళ్ళ నుండి కారుతున్న మదజ్జల ప్రవాహంచే కలుషాలైన వాసనల అలలను అతిశయింపచేసేవి భృంగిరిటి నికుంభ కుంభోదర మదరుగాగల ప్రమథ గణాలచే పూయబడి విభూతి పొడుల సమూహాలు కలవి సప్తమాతృగల కర్ణాభరణాలై కలువ మొగ్గల ఊగుటల ఆధిక్యంచే ఊహింపదగిన ఉనికి కలవి మహాసాక్షి బుగ్గులు అనే సుగంధి ద్రవ్యాల ధూమాలు కలవి మారేడు జిగురు పరిమళాల చేత సాంద్రమైన శివరాత్రి సమయపు వాయు అతని పైన ఓ వీచి పాపాలన్నీ హరించాయి. ఆ సమయంలో అర్ధరాత్రంబుదాక అయ్యధమ శివ నిశావైభవంబు వీక్షించి సని దానకములకు అది ఆదిగానతను విడిచి తొల్లింటి తన నీచ వృత్తి బుద్ధి. నీచవర్తనుడైన సుకుమారుడు అర్ధరాత్రి వరకు శివరాత్రి వైభవాన్ని చూసి తన నెలవుకి వెళ్ళాడు. అప్పటి నుండి అతడు తన నీచ ప్రవర్తన బుద్ధిని వదిలేశాడు. కుక్కలలో, శబరులలో, కక్కెర చెమ్మటలలో, కార్కోడులలో, మక్కణము గుడిసె నడుమ ఉక్కిపైన చచ్చినతడు ఘోర వ్యాధిన్. ఆ సుకుమారుడు భయంకరమైన రోగంతో కుక్కల్లో, కిరాతుల్లో, కక్కెర పిత్తల్లో, చిమ్మట పురుగులు, అడవి కోళ్ళలు, బోయపల్లెలు, ఊరింటి నడుమ కుక్కి మంచం మీద చచ్చిపోయాడు. శ్రీ నాగేశ్వర శంభు స్థానంబున గిరిశ రాత్రి జాగరమలవోకైనన్ కనుగొన్నట్ కథానన్ విగతాగుడై అతడు మృతి పొందెన్.
సుకుమారుడు నాగేశ్వరుడి ఆలయంలో శివరాత్రి నాడు జాగారం చేసి దైవకంగానైనా వాడికి కావాలని కాదు వచ్చాడట. కారణంగో పాపాలు నశించమ తెమికంట కుహర మార్గమున కడ్డముదు పెద్ద ఏనియు బాధ పెట్టకు శ్రేష్మ ముద్రేకి సెలవి రంధ్రము వాయ విరసి కుచ్చిళ్ళు గ్రహింపకుండా దుగ్గోళకంబుల తిరుగంగబడి దృష్టి అంధకారంబులో అనగకుడు బెరిద విశ్వాస నిశ్వాస పవమాన పరివాహ గతుల లోటు పడకయుండ పరమ యోగీశ్వరుడు వారి బ్రహ్మరంధ్ర వీధి ప్రాణంబు విడిచే అవిప్రకురుడు పుణ్య శివరాత్రి అలవోకవోలనైన వరగధరు చెంత జాగరం ఉండెగాన బ్రాహ్మణ వంశంలో వాడు సుకుమారు పవిత్రమైన శివరాత్రి యాదృచ్ఛికంగా అయిన శివుడి సన్నిధిలో జాగరం ఉండ కనుక క్రిములు కంఠనాల మార్గంలో అడ్డగించి అతన్ని ఎక్కువ బాధ పెట్ట కఫం అతిశయి సెదవుల మూలల విజృంభించి బయటికి రాకుండా ఉండ కడుగుళ్ళు తిరుగుడు పడి చూపు నశింప కూడా లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాస మార్గాలకు ఎక్కడా భంగం లేదు. మహాయోగి శ్రేష్ఠుడులా బ్రహ్మరంధ్ర మార్గంలో ప్రాణాలు వదిలాడు. అది అదృష్టంగా. ఆ సమయంలో యమభడు మృత్యుదేవతతో కూడిన వాడే ముసలాలు ముద్గరాలు ఖడ్గాలు తోమరాలు మొదలైన ఆయుధాల దగ్గరకు సుకుమారుడి సూక్ష్మదేహాన్ని వరుడిని పాసంతో కట్టి తీసుకొని పోయే ప్రయత్నించగా ఆ వేళ శివదూతలు శివుడి ఆజ్ఞ చొప్పున శూలాలు అంపఘాలు గదలు భిండి బాలాలు పరిగలు పరస్పద చేతబూడి వచ్చి దూరంగా ఆకాశ మార్గంలో ఉన్నారు వారు. ఓరి యముని దూతలార ఈ బ్రాహ్మణు కరుణమాది ఏల కట్టినారు విడుడు శివుని యాన మృడుభాజ్ఞగా మీరాజు చెడుట ఎరుంగరా మదించి. ఒరే యమభటులారా, ఈ బ్రాహ్మణ్ నిర్దయులై ఎందుకు బంధించారు వదిలిపెట్ట. ఇది శివుడి ఆజ్ఞ. శివుడి ఆజ్ఞనను అతిక్రమించి నీ ప్రభువై యముడు భంగపడటం కువ్వి ఒకప్పుడు అయిపోయింది మార్కండేయుడి దగ్గర. కనుక మళ్ళా లేదు. వినుడు వినుడు వినింది విజుడు వీనని విప్రుని భాగ్యవంతుని మృడు కరుణతోడ మిక్కిలింగారవించన్ మాలినన్న జడుల కొరదకే ఎలా సంభవించున్ యథార్థంబు బడర మరి మృడానీకాశానుకంపాలనంబుల్ అని. అదృష్టవంతుడ ఈ బ్రాహ్మణ్ణి వదిలిపెట్టండిరా. ఈశ్వరుడు వీడిని దయతో ఆదరించాడు. నిజంగా పార్వతీ పరమేశ్వరుల దయ కొద్ది మాత్రమైనా ఉంటే ఎంత మందభాగ్యుడైన మంచి ఉత్తమ లోకాలు పొందుతారు. యజ్ఞదాన తపస్సూనృతాదులై పుణ్యకర్మం వనర్చిన పురుషునం ఎట్టు సంతోషమం అర్ధేందు మౌడి అట్టి సంతోషమితని అందు ఆవహించే. యజ్ఞం దానం తపస్సు సత్యం మొదలై పుణ్యకర్మలు ఆచరించిన పురుషుడి విషయంలో చంద్ర కళావతంసుడై శివుడెట్లు సంతోషపడుతుంటాడు. ఈ బ్రాహ్మణుడిలో కూడా అలాంటి సంతోషాన్ని పొందాడు. ఏ కార్యమునకై ఎచ్చోటి కరిగద కరుగుడు మీరు మహాత్ములారా. ఇతని క్లేశము చూసి అతి కృపాపరమై పురుషార్థమనరింప పునినారు. హరుకింకరు మందవాశ్చర్యమై సదసద్వివేకంబు సాలకుని భక్తులకు అడ్డుపడుట ధర్మము మీకు. మేమేల పట్టుదా మీకు భక్తుడు ఇతడు కరుద్రాగి రంకాడి ఎరచి దినియే నిలిచి ముద్రించే చండాలను కూడే కూతురమించి తెరవాటు కొట్టే ప్రజ పెంచు రాజుల సేవించే
చెంచు రాజుల సేవించే చేరి చెంగులను. వాడు చేసిన తప్పులని చెప్పు. మహానుభావులారా, శివదూతద్దా ఉండదు. మీరు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళండి. వీడు చాలా కష్టం చూసి జాలిపడి మోక్షమానికి అనుగ్రహించాలనుకుంటారా? మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం చాలని మీరు శివభక్తులు అవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు శివభక్తులను అడ్డపడటం ధర్మం. శివభక్తుడిని మేము ఎందుకు అడ్డుపడతాం? వీడు కళ్ళు తాగారు, వ్యభిచారం చేశారు, మాంసం తిన్నారు, గిలిచి మొత్తల విసర్జన చేసి మాల దాంతో క్రీడించ, కూతురుతో సంభోగించి ప్రజలను దారి కొట్టి డబ్బు సంపాది కిరాత ప్రభువును కొంచెం బ్రాహ్మణ కులాన్ని భ్రష్టుపడి మిగతా విషయాలు